చూద్దామా. ఇట్లా మగ్గించుకోవాలి, మగ్గించుకుంటేనే బాగుంటుంది. ఇంత బాగా వచ్చింది చూడు, అక్కడక్కడ పట్లు వచ్చి ఇట్లా ఇంత బాగా వాసన వస్తుంది చూడు. స్మెల్ లెవెల్లో కొడుతుంది. ఇక ఏది చేసినా స్మెల్ అని అంటుర్రని అనుకోకూర్రి, ఇక దీన్ని తింటేనే ఏర్పడుతుంది. ఇది ఏంటంటే చేసుకుని తింటేనే ఏర్పడుతుంది. ఇది ఒక నాన్ వెజ్ వాసన వస్తుంది. అవును, మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. రెడీ. ఇక తగ్గేదే లేదు, టేస్ట్లో మాత్రం వాసన స్మెల్ ఇట్లా కొడుతుంది. ఇట్లా వేసుకుంటే ఈ పప్పులే ఏంటంటే పల్లీలది ఇదంతా వచ్చి టేస్ట్ లెవెల్ ఉంటుంది, కమ్మ ఉంటుంది. ఇక ఏంటంటే లైక్ కామెంటు ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏంటంటే ఇక నీ చూసి ఒకసారి చేసుకున్నట్టే మళ్ళీ సబ్స్క్రైబ్ టక్క చేసేసుకుంటారు, వస్తే వేసుకోవట్లేదు లేకుంటలేదు. ఇది విషయము. ఇక నారైతే వంట కమ్మనే ఉంటుంది, మంచిగా ఉంటుంది. నాకు నమ్మకమే, మీకు కూడా నమ్మకం రావాలంటే చేసుకోరు. సరేనా? మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో ఉల్లి పొరక ఏంటంటే ఉల్లాక అంటాము, ఉల్లి పొరక అంటారు. ఎవరు ఎట్లా అనుకునేది ఉంటే అట్లా అనుకుంటారు. కానీ ఇట్లా కమ్మతనంగా సూపర్ చేసుకుంటాం. ఇది మాకు చేనులో మాత్రము వెళ్ళినప్పుడు ఇది అయిపోయేదాకా లేత ఉన్నంతసేపు చేసుకుంటుంటుంది. ఏంటంటే టమాటాలు వేసి పప్పులు వేసి ఇట్లా గ్రేవీ మనము ఇట్లా వేసి ఈ పల్లీలు వేసి మాకు పల్లికాయ వండుతుండే కదా, పచ్చి పల్లికాయ కుడక అదేంటంటే ఒలిసి దంచుతుండే. మా ఇంట్లో ఈ మన ఈ పల్లీలు ఉంటాయి కదా, ఇక ఇవి వేయించి పొట్టు తీసి, ఇక పొట్టు తీసుకునేది ఉంటే తీసుకోవడం లేకుంటలేదు. కొన్ని పోషక విలువలు పోతాయని కొందరు పొట్టు తీయకూడదు, అట్లా దంచురు. నేను పొట్టు తీస్తే ఇప్పుడు వేయించుకొని దంచుకొని వేసుకోవాలి. పౌడర్ వేసి వేస్తావా? అక్కడక్కడ పప్పు లెక్క వస్తుంది. అక్కడక్కడ వచ్చిన కొద్ది మనము ఏంటంటే మనము బ్రెయిన్ లాగా ఉంటది. నాన్ వెజ్ చెప్పాలి విషయం, వేజా ఫ్రై లాగా ఉంటది, కమ్మ ఉంటది. ఇక అట్లా వేసుకుందాము. ఇట్లా వేసుకుంటే ఈ రకంగా, ఇక పప్పు వేసేసుకుంటే ఆ రకంగా, టమాటా వేసుకుంటే ఆ రకంగా, మనం మళ్ళీ ఉల్లి పొరకలు లేన్లో వేసుకుంటామో అందులో కూడా టేస్ట్ వస్తాయి. ఇది ఆరోగ్యానికి మంచిగా గ్రీన్ అన్నది. ఇక మనకు ఇది మంచిగా ఉంటుంది. అమ్మమ్మ చేస్తుండే. ఇది ఉల్లిగడ్డ పెడుతురు కదా, ఉల్లి పొరక మస్తు వెళ్తుండే. వెళ్ళి నాకు ఏం చేస్తారు అంటే ఇక ఉల్లి పొరక ఉంటుంది కదా, మళ్ళీ అదే దొక్కెత్తురు అందులో చేనులో దొక్కితే మళ్ళీ ఉల్లిగడ్డ వస్తుంది. ఈ గడ్డ అన్నది ఇంత గడ్డ అయినాక అంటకపోదు. ఇక చిన్నగా ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు లేతగా ఉంటది కదా, ఇక అంటుదురు అన్ని రకాలు, అన్ని ఇట్లా వేసుకుంటా, కోడిగుడ్లలో వేస్తురు, ఎన్నో రకాలు. ఇప్పుడైతే ఇట్లా చూపిస్తా, ఎన్నో రకాలలో కూడా ఏ టేస్ట్ ఆ టేస్ట్ అంత కమ్మ ఉంటది, మంచిగా ఉంటాయి. ఇక ఇట్లా తెలియని అమ్మాయికి రాని అమ్మాయికి ఇది ఉల్లాక అన్నది ఎన్లేసుకుంటాము, ఎన్లేసుకోమన్నది కూడా ఇవి సూపులలో కూడా వేసుకొని చేసుకుంటాం, బాగుంటుంది. ఇంకా కొన్నిట్లల్లో ఇప్పుడైతే ఏమో చేస్తారు కదా, అవిట్లలో కూడా చేస్తారు. ఇవి మనం ఫ్రైడ్ రైస్ లలో కూడా వేసుకొని చేసుకుంటాం, ఫ్రైడ్ రైస్ లో కూడా. ఇక ప్రతి దాంట్లో గ్రీను అన్నది మనకు మంచిది, ఆరోగ్యానికి మంచిదని ఉల్లాకైతే ప్రతి దాంట్లో వేసుకునేది చూసుకుంటాం. ఇక అది వండిన రోజు ఓ లెవెల్లో వాడుతుంటుంది. అమ్మమ్మ అయితే ఓ లెవెల్లో వాడుతుండే. ఇక మా మినపప్పు వండిస్తారు. అది ఏంటంటే పొట్టుతోటి ఉండి ఒక రోజు పొద్దుకి నానబెడితే పొద్దుగల వరకు అంత మొత్తం వెళ్ళిపోతుంది. అవును, మనము ఇక అది ఆ పప్పే మస్తు రోజులు పట్టినా నేను మొన్నదాకా వాడినా. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి వస్తుండే మినపప్పు మాకు. నల్ల మినుములు, ఎర్ర మినుములు, ఇట్లా మినపప్పు అమ్మమ్మకి ఇష్టం. మినపప్పు అంటే ఉల్లిగడ్డలు కోసి, పచ్చిమిరకాయలు కోసి, కొత్తిమీర వేసి అంటే ఎంత ఇష్టంగా తింటాం. కూర కూడా కాకపోతే అట్లా తింటుంటే ఆ పప్పు జొన్న రొట్టెలకు తింటురు, ఇక చపాతీకి తింటురు, ఇక అట్లా తింటుంటే. చపాతీ కూడా బాగుంటుందా? చపాతీ బాగుంటది, జొన్న రొట్టె బాగుంటది, అన్నం కూడా బాగానే ఉంటది. ఏ టేస్ట్ ఆ టేస్ట్కే ఉంటది. ఇక జొన్న రొట్టెతో తింటే ఓ లెవలే, చపాతీతో తింటే ఓ లెవలే. మరి మీరు ఏదంతో తింటామో మన ఇష్టము. నాకైతే అన్నంతో తింటా ఇప్పుడు. ఇక మీరు ఏదంతో తింటారు అన్నది మీ ఇష్టం. దేంతో తిన్నా అంత టేస్ట్ ఉంటది. ఈ కర్రీ మాత్రం ఇక వదలకుండా చేసుకున్నారనుకో మళ్ళీ చేసుకుని తింటుంది, అంత కమ్మ ఉంటది. ఇక నేను చెప్తే తక్కువనే. చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. ఇగో కొందరు ఏంటంటే చెడ్డవాళ్ళు ఉంటారు. చెడ్డవాళ్ళు ఉంటే అతోటి ఎంత మంచిగా ఉందామన్నా, ఎన్ని రకాలు మనము సాయం చేయాలన్నా, ఎన్ని రకాలు మళ్ళీ సేవలు చేసినా కూడా వాళ్ళు ఒక ముండ్ల కంపతోటి బరబరి ఏ రకంగా కూర్చుతారో, ఇటు కూర్చుతారో అటు కూర్చుతారో అన్నట్టు ఉంటది. ఇక వాళ్ళను మార్చలేము మనం. ఇక కూర్చేటోళ్ళను ఏంటంటే ఆ పరికంపం తీసి పక్కకు పెట్టి మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే వాళ్ళతో మనం ఉంటిమంటే ఇక అది అలా ఏంటంటే ఎప్పుడు చెడు బుద్ధి
ఇక చెడు ఆలోచనలే అలా నీ ఎప్పుడు ఏంటంటే ముళ్ళ తోటి కూర్చున్నట్టే ఇటు కూర్చున్నట్టు అటు కూర్చున్నట్టే మాట్లాడతారు. ఇక అలా చేంజ్ చేయలేము. మనది మనతో మనమైతే కరెక్ట్ ఉన్నాం. ఇది విషయం. మంచిగా చేసుకోవాలి. మంచి మాట నచ్చిందా నచ్చలేదు ఇక సింపుల్గా చెప్పేసిన. ఇక సింపుల్గా చెప్పిన ఇక రోజు కూడా ఒక మాట వస్తుంది. మన జాలనే ఉన్న మాట మన మధ్యలో ఉన్నది. నా సబ్స్క్రైబ్ చేసుకుంటాను కూడా ఏ విషయాలు ఎట్లా అన్నది మంచి మాట నచ్చుతున్నాయమ్మా నీతోటి నువ్వు కనబడ్డప్పుడు ఫస్ట్ మంచి మాట నచ్చుతుంది అంటూ నచ్చుతున్నాయి అంటున్నారు. అంటే జీవితం అనుభవం ఏం లేదు. ఇంట్లో చదువు కాదు, శాస్త్రం కాదు, ఏది కాదు, ఏం కాదు. జీవితం అనుభవం తోటి మాటల ద్వారా ప్రతిదీ కూడా ఎట్టెట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది లోకం మీద అన్నది. ఇక నేను మంచిగా నేను చెప్పుకోవద్దు, మంచిగానే ఉండాలి అనుకుంటా. ప్రతి వాళ్ళు కూడా మంచిగానే ఉండాలి, నేను మంచిగా ఉండాలి అనుకుంటా. ఇక ఏంటంటే మనం గొప్పలు చెప్పుకుంటే అది పెద్ద విషయం కాదు. మనం ఉండేదాని మీదకెళ్ళే మనం మంచిగా అంతే. అది విషయం. నా బిడ్డలకైనా అంత చెప్తా, మీకైనా అంత చెప్తా. ఏంటంటే చెడు వాళ్ళు మంచి పిల్లలను కూడా ఖరాబ్ చేస్తుంది. ఎందుకంటే మంచి వాళ్ళు గారు వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అంటారు అన్నప్పుడు కూడా మీరు బాధపడద్దు. ఎందుకంటే మనం మంచిగా ఉన్నప్పుడు మంచోళ్ళమే. వాళ్ళు చెడ్డగా చెడ్డగా కాము. ఎప్పుడు కూడా కొందరు మూడు ఖరాబ్ చేసి పిచ్చోళ్ళని చేస్తారు. ఇది విషయం. కొందరిని అట్లాంటి వాళ్ళని దూరం పెట్టుర్రి. ప్రతిదీ కూడా ఇసుంటి మంచి పిల్లలను ఖరాబ్ చేయొద్దు. మనం ఎప్పుడు కూడా ప్రతి అమ్మాయి అయినా, ప్రతి వాళ్ళైనా, ప్రతి ఒక్కళ్ళైనా మన పిల్లలు మంచోళ్ళ కారని మనకు తల్లికి తెలుస్తుంది. ఎవరో అంటే కూడా బాధ ఉన్నది, తండ్రి తెలుస్తుంది, ఇంట్లో అన్నదమ్ములో తెలుస్తుంది, నానమ్మలో తెలుస్తుంది మన పిల్లలు ఎట్లా అన్నది. ఇంకోళ్ళు అన్నది కూడా పట్టించుకోవద్దు. సూపర్, నచ్చింది మమ్మీ. మీకు నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్. మంచి పిల్లలను మోటివేట్ చేయరు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నచ్చితే చేసుకోండి, నచ్చకుండా వదిలేయండి. నేనేందంటే జీవితంలో ఇది పెట్టిందనుకో ఒక ఆనందం. మంచి మాటలు, మంచి వంట నేను చూపిస్తున్నా, నా సంతోషం. నాకు మంచి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మంచిగానే ముందుకు నడిపించరు, మంచిగానే నడుస్తుంది, మంచిగానే ఉన్నది. ఇక ముందు కూడా నడిపిస్తేనే మీ ముందు ఉంటాం. అది విషయం. నడిపిస్తారు. చూపెట్టావా ఏమేం కావాలో? చెప్తా. ఇక అది ఉల్లాకు. నేను అయితే తెలంగాణ ఉల్లాకు అంటాం, మీరు ఉల్లి పొరక అంటారా, మీరు ఏమంటారో, మీరు ఆనియన్స్ ఏందో స్ప్రింగ్ ఆనియన్స్ అంటారో, ఏదంటారో ఏమంటారు. ఇక నేనైతే నన్నైతే క్రియ కొట్టి ఒక విషయం చెప్తున్నా. ఎందుకంటే నేనైతే మేము చేనులలో చూసింది అయితే ఉల్లాకు అంతే. ఉల్లాకు, పచ్చిమిర్చి ఒక 3, ఇక కరివేపాకు, ఇక కొత్తిమీర. ఇక ఇలా పెరుగు కొంచెం అంత వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. సప్పటి పెరుగు వేసుకోండి, ఉప్పు, ధనియాల పొడి, ఇగో 7-8 ఎల్లిగడ్డలు, కొంచెం అన్ని మిరియాలు, 1/2 టీ స్పూన్ అని, ఇగో ఎండిన మిర్చి ఒక 4, ఇగో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచేరి ఎల్లైనా కనుక అమ్మగా వస్తుంది. ఇగో పసుపు, పల్లీలు. మీరు పల్లీలు ఎన్ని వేసుకుంటారు మీ ఇష్టము. ఇంత అని కొలితే ఏముండదు. ఇక తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు, కొద్దిగా ఉడికేసుకోవచ్చు, మన ఇష్టం. తినేదాని మీదకి వేసుకోండి. ఇగో ఇది గరం మసాలా, కారం, జీలకర్ర, ఆవాలు 2 ఇంట్లో పెట్టిన. ఎందుకంటే తాల్పుకైతే వేసుకోవాలి కదా, మంచిగా ఉంటుంది కదా, కమ్మ ఉంటుంది. చేసుకుందాం పది. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇవి ఉడక గడ్డలు వేస్ట్ చేయద్దు, కోసేసుకోవాలి. ఇప్పుడు ఇవి మట్టి ఉన్న చూడు, మనం కడుక్కొని కోసుకోవాలి. ఇదంతా ఉడక కడుక్కుంటా, ఉల్లాక ఉడక కడుక్కుంటా. ఇట్లా ఇట్లా ఉంటుంది అనుకో. ఇట్లా తీసేసుకోండి, ఇట్లా తీసేసుకొని కడుక్కొని ఇట్లా ఒకసారి ఇప్పి చూసి ఏమున్నది ఏం లేదని. ఏముంటుంది ఉల్లాకు కాబట్టి కట్ చేసుకున్నది పెట్టా. కట్ చేసుకున్నాక కడుగుతావా? కట్ చేసుకున్నాక కడుగుతా, వాటర్ పోసి మంచిగా కడుక్కొని ఒక చిత్రాలు ఉన్న దాంట్లో ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా పట్టుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇట్టుకొని చూసుకోవచ్చు ఇదంతా. ఇక కొంచెం మట్టి ఉంటుంది, ఎంత అంటే చేనులల్లదు కదా. ఇక మనము ఇప్పుడే ముందుగా కడుక్కుంటే మనకు కొయ్యరాదు, నీళ్ళు అరుస్తుంటుంది. ఇట్లా ఈ రకంగా కట్ చేసుకోండి. ఈ ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకుంటా. స్టవ్ ముట్టించుకుందాం. ఎప్పుడు ఏం చేస్తున్నానే పర్ఫెక్ట్ చూడు. మనం ఏంటంటే ముట్టించుకున్నాకైనా మనము ఏది ఎట్లా చేస్తా ఎట్లా అన్నది పక్క చూడు. పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది, లాస్ట్ దాకా చూస్తేనే అర్థమవుతుంది. మధ్యలో కట్ చేయకూడదు. 2 స్పూన్లు వస్తున్నా. ఇది కాగిన నూనె ఉన్నది, మీరు ఏం నూనె అని అనుకోకూడదు, కాగింది. మనం కాగిన కానీ ఒకటి రోజుకు వాడుకోరు, ఎక్కువ రోజు వాడకూడదు, బాగా రోజు వాడకూడదు. మనకు కాగిన నూనె బాగా రోజు స్టాక్ ఉంచి వాడకూడదు. మనం ఏదన్నా చేసినాం అనుకో అది
వేసిన ఎండిన మిర్చి ఒక 2, కరివేపాకు, పచ్చిమిర్చి. ఈ దొడ్డుగా ఉన్నాయి కానీ కారమే ఉన్నాయి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేస్తున్నా. పసుపు, వర్షాకాలం మాకు పసుపు మంచిగా వాడితే బాగుంటుంది. ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ ఇప్పుడు కింది భాగము మనం ఏంటంటే కింది భాగం ఉడికినాకనే ఉల్లాకేసుకోవాలి. మనము ఇది వేసుకోమనుకో ఇక మనం ఉల్లాకేసుకోవాలి. ఉల్లాకి అదనకు వచ్చిన ఉల్లిగడ్డనే కట్ చేసినాం. అది వేస్ట్ చేయదు, పచ్చుకుంటుంది కాబట్టి మనకు ఇప్పుడే కంప్లీట్ చేసుకోండి. ఇగో ఇది చెంచా పెట్టిన నేను మర్చినాక నేను చెప్తాను. ఎల్లిగడ్డ, మిరియాలు ఒక 1/2 టీ స్పూన్ ఉంటాయి. మనం ఏ కర్రీ చేసుకున్నాం మీకు ఎల్లిగడ్డలు అయితే ఒక 8 ఇట్లా కచ్చపక్క దంచేది. ఇట్లా నలిచినాకని మిరియాలుని ఎల్లిగడ్డ ఇక తాలింపు వేసేస్తుంది. ఈ తాలింపు వేస్తుంది కమ్మగా వస్తుంది. మీరు చేసిన ప్రాసెస్ పక్క చూసి పక్క చేసుకోరు. సన్న మంట పెట్టి ఇది పచ్చి ఉంటుంది కాబట్టి ఉల్లిగడ్డ మనకు ఆయిల్ కొంచెము ఎక్కువనే పడుతుంది కొద్దిగా. ఇప్పుడు ధనియా పౌడర్ 2 టీ స్పూన్లు వేస్తున్నా. ఇగో గరం మసాలా, నేను చేసిన మసాలా. మీరు ఏ మసాలా ఉంటే అది వేసుకోరు. ఉప్పు 2 టీ స్పూన్లు వేస్తున్నాం. కారం ఒక 2 టీ స్పూన్లు. నేను పచ్చిమిర్చి చేసిన కదా తక్కువ పడుతుంది కారం. ఉల్లిగడ్డ పొట్టు, కొత్తిమీర, ఇవన్నీ మగ్గాలి మంచిగా. మంచిగా నూనెకి వేస్తేనే మంచిగా ఉంటుంది. చేసే ప్రాసెస్ పక్క చూసి పక్క చేసుకోరు. ఎందుకంటే చేసే ప్రాసెస్ మంచిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇవి గోలుడు ఎట్లా గోలాలి ఎట్లా అన్నది మీకు తెలుస్తుంది. ఇవి దంచుకుంటా. ఇక పల్లీలు అయితే నేను వేయించుకొని పొట్టు తీసుకున్నా. చూడు పొట్టు తీసుకున్నా. ఇప్పుడు కచ్చపక్క దంచుకుంటా. కచ్చపక్కన దంచురు. అక్కడక్కడ పప్పులు వస్తుంటే కమ్మ వస్తుంది. ఎప్పుడు కూడా మనము సన్నగా పొడి లెక్క పట్టుకోకూర్రి. మీరు గ్రైండర్లు వేసుకుంటారు ఒక తిప్పురు అంతే. ఇట్లా బరకగా తిప్పుకొని వేసుకుంటే ఇది కమ్మగా అనిపిస్తుంది. అట్లా దీంతో ఇట్లా టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఒకసారి చేసుకొని చూస్తేనే మీకు ఏర్పడుతుంది. అంత బాగుంటుంది. కప్పేస్తున్నా అట్లా గడ్డలు లెక్క మంచిగా. ఏంటంటే ఫ్రెష్గా ఉండాలి. టేస్ట్ ఈ పెరుగుతో వస్తుంది. కొద్దిగా సప్పటి పెరిగి వేసుకోరు, పుల్లటి పెరిగి వేసుకోకూడదు, కమ్మగా వస్తుంది. పెరగన్నది ఉడకాలి. ఇట్లా కలుపుతుంది. మీరు బయట కలిపేదేం అవసరం లేదు. అక్కడక్కడ వస్తే మంచిగా ఉంటుంది. ఇట్లా గడ్డలు వచ్చినా కానీ కమ్మ ఉంటుంది. ఉడకంగా ఇట్లా ఉడికిపోయింది చూడు. ఇది దంచి ఇట్లా కచ్చిపక్క దంచి అక్కడక్కడ పప్పులో కలుగుతూనే బాగుంటుంది. ఇట్లా ముందైతే పల్లీలు ఇట్లా పొట్టు తీసి కూడా అట్లనే చేసుకుంది. కమ్మ ఉంటుంది. మనకి పప్పులు వచ్చినా కొద్ది కమ్మగా వస్తుంది. పల్లీలు వేరుశనగ గుళ్ళు అంటారు, ఏదో అంటారు. మాకైతే తెలంగాణ పల్లీలు అంటాం. మీరు ఏది అనుకుంటే అది అనుకోండి. ఎందుకంటే ఎగ్గిదన్నావమ్మా గదన్నావు ఇది పేరు ఇదేనా అదేనా మీ ప్రాసెస్లా. నేనైతే అవి చూపించిన పల్లీలు అయితే చూపించిన. ఇప్పుడు ఉల్లాకు ఫ్రెష్ కడుక్కున్నా. ఇలా ఉసుకే ఏమి ఉండకుండా ఫ్రెష్గా కడుక్కోవాలి. ఇక వాటర్ అన్నది పడద్దు. దీనికి వెళ్తాయి ఉల్లాకు. మీరు కావాలంటే వేసుకోరు, మీ ఇష్టం. వేస్తారు అప్పటోళ్ళు, కానీ ఉడికినాక వేస్తారు. ఇక నేను వాటర్ దాని మీదకి చూసి నేను వాటర్ వేసేది చూస్తా. ఎందుకంటే ఇది ఉల్లాకు ఉడక వాటర్ వెళ్తుంది కదా, ఆకుకూరలకు వెళ్ళినట్టు వాటర్ వెళ్తుంది. మంచిగా గోలాలి. గోలితేనే మంచిగా ఉంటుంది. కుల పడుతుంది చూడు ఎట్లా కుల పడుతుంది. పచ్చి ఉన్నప్పుడు మంచిగా ఉండదు.
మనము గడ్డి లేకుండా ఏది లేకుండా చూసుకోవాలి. ఇది మనము నాన్ వెజ్ తింటోళ్ళకు బ్రెయిన్ లాగా ఉంటుంది, అంత బాగుంటుంది టేస్ట్. ఇది తింటేనే తెలుస్తుంది. కలిపి ఇక సన్న మంట మీదనే మగ్గించుకోవాలి, మంచిగా మగ్గించుకోవాలి, సన్న మంట మీద మగ్గించుకోవాలి. ఇక మూత పెట్టేసుకున్నా ఒక 5 నిమిషాల తర్వాత నేను కలిపి చూద్దామా. ఇట్లా మగ్గించుకోవాలి, మగ్గించుకుంటేనే బాగుంటుంది. ఇంత బాగా వచ్చింది కూడా, అక్కడక్కడ పట్లు వచ్చి ఇట్లా ఇంత బాగా వాసన వస్తుంది చూడు, స్మెల్ లెవెల్లో కొడుతుంది. ఇది ఏది చేసినా స్మెల్ అని అంటుర్రని అనుకోకూడదు, ఇక దీన్ని తింటేనే ఏర్పడుతుంది. ఇది ఏంటంటే చేసుకుని తింటేనే ఏర్పడుతుంది. ఇది ఒక నాన్ వెజ్ వాసన వస్తుంది. అవును, మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. రెడీ. ఇక తగ్గేదే లేదు, టేస్ట్లో మాత్రం వాసన స్మెల్ ఇట్లా కొడుతుంది. ఇట్లా వేసుకుంటే ఈ పప్పులే ఏంటంటే పల్లీలది ఇదంతా వచ్చి టేస్ట్ లెవెల్ ఉంటుంది, కమ్మ ఉంటుంది. ఇక ఏంటంటే లైక్ కామెంట్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏంటంటే ఇక నీ చూసి ఒకసారి చేసుకున్నట్టే మళ్ళీ సబ్స్క్రైబ్ టక్క చేసేసుకుంటారు, వస్తే చేసుకోవట్లేదు లేకుంటలేదు. ఇది విషయము. ఇక నారైతే వంట కమ్మనే ఉంటుంది, మంచిగా ఉంటుంది. నాకు నమ్మకమే, మీకు కూడా నమ్మకం రావాలంటే చేసుకోరు. సరేనా? ఉల్లాకు తోటి మమ్మీ ఎక్సలెంట్ కర్రీ చేసేసింది చూడుర్రి. అసలు ఎంత వండుతుంటేనే ఇట్లా ఫ్లేవర్ వస్తుంది, అసలు మీ మాటలలో చెప్పలేని ఇక అంత ఫ్లేవర్ వస్తుంది. ఇక ఇంట్లోకి వస్తే ఏదైనా నాన్ వెజ్ చేస్తుర్రా అని అంటారు కావచ్చు మమ్మీ కదా, అట్లా అంత బాగుంది. వెజ్ వాళ్ళ ఉడక కమ్మగా ఎట్లా తిందాం అన్నది నేను చూపిస్తున్నా. ప్రతిదీ ఉడక వెజ్ మీకు అన్ని వస్తాయి. వెజ్ కర్రీస్ కూడా అన్ని మమ్మీ అన్ని మీకు టేస్ట్ సూపర్ చేస్తుంది, టేస్టీ. ఇప్పుడు బాగానే ఈ సీజన్ బాగా వస్తుంది, మార్కెట్లో ఎక్కువ వస్తుంది, లేత ఉన్నది మంచిగా ఉంటుంది. గడ్డ బొంగురంది ఉల్లాకు కమ్మ ఉంటుంది. అప్పుడు వేసుకుంటు కాదు, టమాటాలు వేసుకుంటు కాదు, ఇట్లా పల్లీల పౌడర్ తోటి మంచిగా చేసినవి, మస్తు ఉంది టేస్ట్. మీరు కూడా చేసుకొని ఈ సీజన్ లో మేము తిన్నోళ్ళం కాబట్టి నోట్లకి నీళ్ళు వస్తుంది. మేము చిన్న ఉన్నప్పటి నుంచి తిన్నాం కదా, బాగుంటది. ఉల్లిగడ్డ వెళ్తుండే కదా, ఉల్లిగడ్డ బాగా వెళ్తే మరి ఇట్లా చేస్తారు. ఎన్ని రకాలు చేయను అన్ని రకాలు, కోడిగుడ్లలో వేసి ఇట్లా ఎన్నో రకాలు. నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఇట్లా పల్లీల పౌడర్ వేసుకొని ఇట్లా వేసుకుంటే ఇక తిన్న సంబరం. సూపర్ టేస్ట్ ఉంది. అసలు ఉల్లాకు తోటి ఇంత మంచి కర్రీయా అని మీరు చేసుకుంటే అనుకుంటారు, అది కన్ఫామ్, ఖచ్చితంగా అనుకుంటారు. మస్తు టేస్ట్ ఉంది. ఆపల్గా అదే ఉల్లాకే వస్తుంది, మధ్యలో పల్లీలు వచ్చి అక్కడక్కడ కొంచెం మరకగుంటే మంచిగా ఉంటుందని చేసి మస్తు ఉంది టేస్ట్. అసలు ఇక నన్ను నమ్మి వేసుకొని నేను గ్యారంటీ మీకు ఫుల్ అంటే మస్తు నచ్చుతుంది, మస్తు అంటే మస్తు నచ్చుతుంది. లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మీ తిందాం దా. నీకు చిన్నప్పటి నుండి తినాలనిపిస్తుంది నాకు అనిపిస్తుంది. పల్లీలు వండుతుండే కదా, ఇట్లా ఉల్లాకి వెళ్తుండే కదా, దంచి ఇట్లా చేస్తాం. అమ్మ ఉంది దా తిందాం. అప్పటి ఫుడ్ మీరైతే లైక్ చేసి పల్లెటూళ్ళలో చేసి ఇట్లా చేసుకునేది. చేసుకొని మాకు చెప్పుర్రి ఎట్లా వచ్చింది అనేది ఫీడ్బ్యాక్ ఇయ్యుర్రి. అది నువ్వు నిన్న వేసిన చిక్కుడుకాయ కర్రీ గ్రేవీ కర్రీ ఉంది కదా, చేసుకున్నాం, సూపర్ వచ్చింది. దేని టేస్ట్ దానికే ఉంటుంది. సూపర్ అని ఒక్కదాన్ని ఎప్పుడు కాదు, నేను టేస్ట్ లేని మాత్రం నాకే తినబుద్ధి కాదు, మీకు ఇక ఎప్పుడు కాదు. ఎందుకంటే నాకు టేస్ట్ ఉంటేనే కమ్మగా ఉంటుంది, తినాలనిపిస్తుంది. కొద్దిగా అయినా సరే కానీ కమ్మగా ఉండాలి.